అంటే టు కంపేర్ బోత్ ఆఫ్ దెమ్ ఇట్స్ లైక్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్ అని చెప్పుకోవచ్చు. బోత్ డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు. బట్ స్టిల్ ఇద్దరు కూడా భారతదేశానికి గత 10 సంవత్సరాలు, అంతకుముందు 10 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా చేశారు కాబట్టి ఈరోజు ఆయన స్వర్గస్థులయ్యారు కాబట్టి ఆయన గురించి మాట్లాడడం జరుగుతుంది. సో కంపేర్ చేసుకుంటే బేసిక్గా కొన్ని విషయాల్లో అంటే ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది మీరు జగన్ చంద్రబాబు కంపేర్ చేసుకున్న, కేసీఆర్, రేవంత్, రాహుల్ గాంధీ, మోడీ అని ఎవరు కంపేర్ చేసుకున్నా, ఇవి నేను నమ్మేది ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా 90% చేసే పనులు ఓట్ల కోసమే చేస్తారు. మిగతా 10% ఏదైనా మన అదృష్టం బాగుండి, ఆ 10లో ఒక 5% మన అదృష్టం బాగుండి గబ్బుకుని జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారుల వల్ల, ఇతరత్ర మినిస్టర్స్ వల్ల, ఇతరత్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల వల్ల జరుగుతాయి. మిగతా 5% మాత్రం వీళ్ళు నిజంగా చేయాలనుకుని చేస్తారు. సో అందులో ఆ 5% గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, నరేంద్ర మోడీ ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ఈ తీవ్రవాదానికి సంబంధించి చాలా బెటర్ పొజిషన్లో ఇండియాని పెట్టారని చెప్పుకోవచ్చు. వైలెన్స్ పరంగా చాలా కంట్రోల్ చేశారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ బార్డర్స్ దగ్గర. ఇక మణిపూర్ లాంటి దగ్గర కంప్లీట్ ఫెయిల్యూర్, అది వేరే విషయం. అయితే ఇట్లాంటి విషయాలు చూసుకుంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయన ఈ కైండ్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ క్రియేట్ చేయడం విషయంలో ఖచ్చితంగా ఆయన సక్సెస్ అయ్యారు. వేరే ఉగ్రవాదం విషయంలో డిజాస్టర్స్ ఫెయిల్యూర్ జరిగింది మన్మోహన్ సింగ్ యొక్క రెజ్యూమ్లో. ఇట్లా అనేక అంశాలని మనం కంపేర్, ఇప్పుడు డిమానిటైజేషన్ లాంటి ఒక దరిద్రగొట్ట నిర్ణయాన్ని మన్మోహన్ సింగ్ ఏ రోజు తీసుకోలేదు. మన్మోహన్ సింగ్ సర్కార్ అప్పట్లో ఇరుక్కుపోయినటువంటి తీవ్రమైన దారుణమైన స్కాముల్లో ఏ రోజు కూడా మోడీ ఇప్పుడు ఇరుక్కుపోలేదు. మోడీ తప్పు చేసినా, ఉప్పు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా ఆయన సొంత నిర్ణయాల పట్లే జరిగాయి. ఆయనే ఒక బిగ్గెస్ట్ పవర్గా జరిగాయి. వేరేజ్ ఒక పప్పెట్ లాగా, ఒక కీలు బొమ్మలాగా బతికినటువంటి, నడిచినటువంటి ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ చరిత్రలో ఒక బ్యాడ్ ఇమేజ్తో ఉన్నారు. ఇట్లా డిఫరెంట్ అంటే మనం కంపేర్ చేసుకునే కొద్ది జీడీపీ కావచ్చు, ఇన్ఫ్లేషన్ అప్పట్లో అంతగా లేదు, ఇప్పుడు భయంకరమైన ఇన్ఫ్లేషన్ ఉంది. జాబ్స్ విషయంలో కూడా డెఫినెట్లీ మోడీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది చాలా వరకు. అండ్ కొన్ని విషయాల్లో మోడీ గవర్నమెంట్ సూపర్ సక్సెస్ అయింది. అది అలాంటి కంపారిటివ్ థింగ్స్లో డెఫినెట్లీ ఇప్పుడు ఒక జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జనాలు మర్చిపోయి ఉంటారు, ఈ బాల్సోర్ ఇన్సిడెంట్ జరిగింది థాయిలాండ్, దాదాపు 150 మంది చచ్చిపోయారు. అంటే అక్కడ అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్లో, ఎస్పెషల్లీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. అదే ఇన్సిడెంట్ అప్పుడు కనుక జరుగుంటే అప్పటి రైల్వే మినిస్టర్ ఖచ్చితంగా రాజీనామా చేసేవారు. మోస్ట్ ఎఫిషియెంట్ పర్సన్కి మళ్ళీ అందించేవారు. చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే రాజీనామా చేయమని అడుగుతారు. అది బేసిక్ బుర్రలో అసలు మినిమం ఐడియా లేని వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్. ఎందుకు తప్పేం లేదు, తెలియకపోతే తెలుసుకోవచ్చు కానీ, బట్ స్టిల్ చాలా బేసిక్ థింగ్స్ తెలియకపోవడం, మీకు ఇవి కూడా తెలియకపోయేలాగా మనం తయారు చేస్తున్నారు రాజకీయ నాయకులను గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటంటే ఒక ఏరియాకి ఒక పనికి సంబంధించి నేను బాధ్యత తీసుకున్నాను. ఓకేనా, మా ఏరియాలో ఉండేటువంటి బస్సులు అన్నిటి యొక్క పెర్ఫార్మెన్స్, వాటిల్లో ఉండేటువంటి డ్రైవర్ల జీతబత్యాలు, ఇట్లా ప్రతిదీ మా ఏరియాలో రోజు తిరిగేటువంటి, మా ఊళ్ళో 200 పోనీ 500 బస్సులు ఏవైతే మా ఊరు చుట్టుపక్కల తిరుగుతున్నాయి, వాటన్నిటి బాధ్యత నేనే తీసుకున్నాను. అంటే నా పని ఏంటి, ఎక్కడో ఎవడో వెళ్ళి గుద్దితే బాధ్యత తీసుకోవాలంటే తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే, వాడు వెళ్ళి అక్కడ యాక్సిడెంట్ చేయకుండా ఈ వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న రిపేర్స్, లోపాలు ఇవన్నీ సరిచేసి దాన్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. సో నాకు ఇచ్చిన తర్వాత రోజే జరిగింది, లేదా 6 నెలలకు జరిగింది, లేదా ఏడాది జరిగిందంటే పోనీ నేను ఇప్పటికీ గాడిలో పెడుతున్నాను అనుకోవచ్చు. కానీ వైష్ణవ్ తేజ్, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన వైష్ణవ్ తేజ్ వచ్చింది హీరో పేరు. ఆ వైష్ణవ్ మన మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్, సారీ, ఆయన తీసుకుని ఎన్నో సంవత్సరాల తర్వాత ఇన్సిడెంట్ జరిగినా కూడా దాని మీద ఆయన్ని అకౌంటబిలిటీ చూపించి ఆయన్ని తీసేయకపోగా, ఆయన అసలు ఎక్స్ప్లిట్ చేయాలి, నిజానికి ఆయన ఓన్గా రాజీనామా చేయాలి, లేదంటే ఎక్స్ప్లిట్ చేయాలి, గవర్నమెంట్ తీసేయాలి ఆయన్ని. చేయకపోగా థర్డ్ టర్మ్ గెలిచిన తర్వాత కూడా నరేంద్ర మోడీ మళ్ళీ ఆయనకి రైల్వే మినిస్టర్ ఇచ్చారు. ఎంత ఒళ్ళు కొవ్వెక్కి, ఒళ్ళు పొగరెక్కితే చేస్తారు రాజకీయం. ఇలాంటి ఒళ్ళు కోపాలను కాంగ్రెస్ కూడా చాలా చేసింది, కానీ ఇది ఎగ్జాంపుల్ కాబట్టి చెప్తున్నాను. సో ఇట్లా ఒక అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా కనిపించేది. ఇంకొక నా మోస్ట్ ఫేవరెట్ పాయింట్, నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, నరేంద్ర మోడీకి మన్మోహన్ సింగ్ కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ ఎక్కడ మన్మోహన్ సింగ్ అంటే, హీ యూస్ టు గివ్ బ్యాక్ టు బ్యాక్ ప్రెస్ మీట్స్. మీరు ఎంత నెగిటివ్, ప్రతి గవర్నమెంట్ మీద కూడా నెగిటివ్ మీడియా ఉంటుంది, పాజిటివ్ మీడియా ఉంటుంది. సిగ్గులేని అమ్ముడుపోయిన మీడియా ఉంటుంది సగం, లేకపోతే ఒక 70%, లేదా ఆపోజిట్ స్ట్రాంగ్గా ధైర్యంగా క్వశ్చన్ చేయగలటువంటి మీడియా ఒక 30% ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ మీడియాకి ఎనీ టైంలో, అంటే సందర్భం బట్టి వీలైనంత ఎక్కువగా ప్రెస్ మీట్లు ఇచ్చేవారు, మాట్లాడేవారు. ఏమొస్తుంది, ప్రెస్ మీట్లు ఇవ్వడం వల్ల దేశం బాగుపడుతుంది, ఖచ్చితంగా బాగుపడుతుంది. ఎందుకు, మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఏరియాలో ఒక 5,000 పీపుల్కి సంబంధించి నేను బాధ్యత తీసుకున్నాను. ఈ 5,000 మందిలో 3,500 మంది ఓటేసి నన్ను ఎన్నుకున్నారు. సరేనా, ఈ ప్లేస్లో ఉండేటువంటి 5,000 మందిలో ఒక 70 మంది జర్నలిస్టులు ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే, నా దగ్గరికి వచ్చి ప్రజల తరఫున ఈ మిగిలినటువంటి 4,970 మంది ఎంత ఉంటారు వాళ్ళందరి తరఫున నన్ను క్వశ్చన్స్ అడుగుతారు. ఏమండి, బలానా సందులో 6వ నంబర్ రోడ్లో వెనక పక్క ఉన్నటువంటి డ్రైనేజ్ దాదాపు 5 సంవత్సరాల నుంచి పని చేయట్లేదు, మీరు వచ్చాక బాగు చేస్తారని ప్రామిస్ చేశారు, ఇప్పుడు వరకు జరగలేదని క్వశ్చన్ చేస్తారు. నేను అది జరిగే పనిలో ఉండండి, లేదు జరగలేదండి, టైం పడుతుంది, ఇట్లా ఏదో సమాధానం చెప్తా. ఈ సమాధానం ఏదైతే మనం ప్రజలకు ఇస్తామో, మనం జర్నలిస్టులకు కాదు సమాధానం చెప్పేది, అక్కడ ప్రజల్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ ప్రజలను రిప్రజెంట్ చేస్తున్నాం, ఆ రిప్రజెంట్ చేసేది కరెక్ట్గా ఉందా లేదా, మనం పని సరిగ్గా చేస్తున్నా లేదా, ఒక చెక్ ఫ్యాక్టర్ లాంటిది. కోర్టులు ఎట్లాగా అట్లా ఒక 5th పిల్లర్ అంటారు అందుకే మీడియాని. సో ఇది ఒక క్వశ్చన్ చేస్తున్నప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. నేను మోడీనైనా, నేను మన్మోహన్ సింగ్ అయినా, నేను ట్రంప్నైనా, నేను బైడెన్ అయినా, నేను ఒబామానైనా, నేను ఎంత పెద్ద దేవుణ్ణైనా సరే, ప్రజలు నన్ను ఎన్నుకున్నప్పుడు నేను సమాధానం అనేది త్రూ మీడియా, వయా మీడియా ఇవ్వాలి తప్ప, నేను ఎదుర్కొండా ఒక
టెలిప్రాంప్టర్ పెట్టేసుకుని దాంట్లో చూస్తూ మాట్లాడడము, లేకపోతే నేను ఎంచుకున్నటువంటి ఒక నలుగురు స్లేవ్ మీడియా బ్యాచ్ని 70% అమ్ముడుపోయింటుందని చెప్పా కదా. మన్మోహన్ సింగ్ సైడ్ అయినా ఎవరైనా రెజ్యూమ్లో ఉన్నప్పుడు రూల్లో ఉన్నాడు అమ్ముడుపోద్ది. ఒక 70%, 80% మీడియా ఇప్పుడైతే చాలా వరకు అమ్ముడిపోయింది 90%. సో వాళ్ళలో ఒక నలుగురు ఎంచుకుని నేను ఏం చెప్తే అది మాట్లాడేలాగా దాన్ని స్క్రిప్టెడ్ చేసుకుని దాన్ని రిలీజ్ చేయడం కాదు. లైవ్లో దమ్మున్నటువంటి వాళ్ళతో సహా అమ్ముడుపోయిన వాళ్ళందరూ కలిసి అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగితేనే ప్రజలకి మనం ఆన్సరబుల్. అనేక రకాల ఇష్యూస్ ఉంటాయి. ఏ దేశంలో అయినా ఏ ప్రభుత్వం నడుస్తున్నా సరే 70 to 80% ఆఫ్ మేజర్ నెగిటివ్ పాయింట్స్ నడుస్తూ ఉంటాయి దేశంలో. వాటి గురించి ఒక ప్రధానే సమాధానం చెప్పకపోతే నీకు వాటి కౌన్సిలర్ ఏం సమాధానం చెప్తాడు? నీకు మీడియా ముందు నిలబడి ప్రధాని సమాధానం చెప్పనప్పుడు నువ్వు ఓటేసిన ఓడి వెళ్తే ఎట్లా చెప్తాడు? అసలు మోడీ మళ్ళీ ఎవరిని కలుస్తారా? చంద్రబాబు జగన్ మళ్ళీ కలుస్తారా? రాహుల్ గాంధీ మళ్ళీ కలుస్తారా? పొజిషన్లో ఉన్నప్పుడు, గెలిచి ఉన్నప్పుడు సీఎంగా, పీఎంగా, ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కలుస్తారు. అలా వాళ్ళే అట్లా కలవకుండా జనాలు దూరంగా ఉంటూ, మీడియా కూడా దూరంగా ఉంటూ సమాధానం చెప్పనప్పుడు ఇక మన లోకల్ ఎమ్మెల్యే మనకి ఎట్లా మన మొహం కూడా దేకడు. వాళ్ళే మాటల్లో మేమేంటి మాడేది ప్రజలతో వదిలేస్తాడు, వాళ్ళే మాటలు మేమేంటి మాడేది మీడియాతో వదిలేస్తారు. వాళ్ళకి కావాల్సిన మీడియా అమ్ముడిపోయిన మీడియాని మాత్రమే ఉపయోగించుకుని వాళ్ళు చేసిన చిన్న పనులు, ఇందాక చెప్పే కదా 5% ఇష్టంగా చేస్తారని, వాటిని భయంకరంగా హైలైట్ చేసి చూపించినటువంటి ప్రయత్నం చేస్తారు. అవి కూడా మన ఓట్ల కోసం మాత్రమే. సో మీడియాతో మాట్లాడే విషయంలో నిజంగా తోపు మన్మోహన్ సింగ్. వాడు ఎన్నో స్కాముల్లో ఇరికిపోయి ఎడంకాలతో తన్ని అవతలేసింది ఈ దేశం కాంగ్రెస్ని. ఎవ్వడు కాంగ్రెస్ సపోర్ట్ కాదు, చాలా యాంటీ కాంగ్రెస్. నేను కూడా ఇక్కడ పాయింట్ ఏ పార్టీ అనేది కాదు, బాధ్యతాయుతంగా అకౌంటబిలిటీతో ప్రజలకి ఆన్సరబుల్గా ఉండేటువంటి విషయంలో మన్మోహన్ సింగ్ తోపే. అది ఒక బేబీ స్టెప్ మాత్రమే, అదే పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు, ఏం గొప్ప కాదు. ఆ బేబీ స్టెప్ మాత్రమే. ఆ బేబీ స్టెప్ తర్వాత స్టెప్స్ చేసుకుంటూ బిగ్గెస్ట్ థింగ్స్ని అచీవ్ చేస్తాం మనం ప్రజాస్వామ్యం అంటే. సో ఆ బేబీ స్టెప్ విషయంలో కూడా నరేంద్ర మోడీ వెనకబడ్డారు మన్మోహన్ సింగ్తో అనేది ఇక్కడ కంపారిటివ్లీ చూసుకుంటే థింగ్. అండ్ చాలా విషయాలు మోడీ బెటర్, చాలా విషయాలు మన్మోహన్ సింగ్ బెటర్. మీకేమనిపించింది ఏంటి వీళ్ళ గురించి అని కామెంట్ చేయండి. మన ఛానల్ ఒకసారి చూడండి, అనేక విషయాలు ట్రైనింగ్ టాపిక్స్ మనం కవర్ చేస్తున్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీళ్ళంతా ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి, లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.